Hi students, welcome to RK Academy Vijayanagaram. This is your Sandeep sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏంటంటే మార్క్ టెస్ట్ ఓకేనా. మార్క్ టెస్ట్ 9 ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం ఓకేనా. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అంటే మనకు 41 క్వశ్చన్ పేపర్లో అయితే రైట్. మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతున్నారంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఏమడుతున్నారు? యాంటనిమ్ అడుగుతుండు అంటే ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు అని. చూడండి ఇక్కడ సింపుల్గా చూడండి. ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చిండంటే ఇండామిటబుల్ అని ఇచ్చిండు. ఏమిచ్చిండు మనకి ఇక్కడ? ఇండామిటబుల్ అమ్మ. దానికి యాంటనిమ్ అడుగుతుండు అనమాట రైట్. మరి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇండామిటబుల్ అంటే దానికి యాంటనిమ్ ఏమొస్తుంది ఓకేనా. దానికి యాంటనిమ్ ఏమొస్తుంది అంటే మనకు పిరికి వాడు అనేది మనకు అప్పుడు ఏమవుతుంది అంటే దానికి యాంటనిమ్ అయిపోతుంది అమ్మ ఓకేనా. పిరికి వాడు అని కోవర్డ్లీ ఓకేనా. అంటే పిరికివాణిలాగా పిరికితనంతో అంటూ ఉంటాం దానికి అది యాంటనిమ్ అయిపోతుంది రైట్. బట్ మనకు ఇండామిటబుల్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుందంటే ధైర్యవంతులాగా ఉండడం ఓకేనా. ధైర్యవంతులా ఉంటే ఇండామిటబుల్ అంటే దానికి యాంటనిమ్ ఏమొస్తుంది మనకు కోవర్డ్లీ అనేది యాంటనిమ్ అయిపోతుంది అనమాట రైట్. మరి మిగతా వర్డ్ చూడండి ఇక్కడ అడమెంట్. అడమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు ఆబ్స్టినేట్ అంటాం అంటే మొండి అంటాం కదా. వాళ్ళు ఇంకేమొచ్చు అంటే మనము స్టబ్బాన్ రిజిడ్ అంటూ ఉంటాం. అంటే వాళ్ళు ఏదన్నా అనుకున్నారంటే డెసిషన్ అసలు చేంజ్ చేసుకోరు. వాళ్ళని ఆబ్స్టినేట్ పీపుల్ అంటాం, అడమెంట్ పీపుల్ అంటాం. ఆబ్స్టినేట్, అడమెంట్, స్టబ్బాన్ అంటూ ఉంటాం. మొండి అనమాట. మొండి పట్టుబడతారు అంటాం కదా వాళ్ళు. సర్టైన్ అంటామా దాన్ని లేదు ఓకేనా. యారోగెంట్ చూడండి ఇక్కడ. యారోగెంట్ అంటే ఏంటమ్మా? యారోగెంట్ పీపుల్ అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు ఓకేనా. వాళ్ళని మనం సింపుల్గా యారోగెంట్ని మనం ఏమనొచ్చు అంటే రాసుకోండి ఇక్కడ హార్టీ, కన్సీటెడ్ పీపుల్ ఓకేనా. ప్రౌడ్ ఏమంటాం? ప్రౌడ్ అంటూ ఉంటాం ఓకేనా. నెక్స్ట్ వీళ్ళని ఇంకేమనొచ్చు అంటే వేరే వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి వీళ్ళు ఏమంటామంటే డిస్రెస్పెక్ట్ఫుల్. వీళ్ళని ఇంకా మనం ఏమొచ్చు అంటే డిస్డెయిన్ఫుల్ అని కూడా అనొచ్చు. ఇంకేమనొచ్చు మనం? డిస్డెయిన్ఫుల్ అని కూడా అనొచ్చు. వీళ్ళు మనకు యారోగెంట్ అనమాట. యారోగెంట్కు ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? యారోగెంట్ అంటేనేమో బాగా గర్వంతో ఉండడం. దానికి ఆపోజిట్ ఏమొస్తుంది మనకు? చాలా వినయంతో ఉండడం. మరి వినయంతో ఉండడం అంటే మనకు వర్డ్స్ ఏమొస్తాయి చూడండి ఇక్కడ. హంబుల్ ఏమంటాం వాళ్ళని? హంబుల్ పీపుల్ అంటాం. వాళ్ళని మనం ఇంకేమనొచ్చు అంటే మోడెస్ట్ పీపుల్ అని కూడా అనొచ్చు. అంటే అందరికీ మంచి రెస్పెక్ట్ ఇస్తారు అని, అణిగి మణిగి ఉంటారు అని. వాళ్ళని ఇంకా మనం ఏమొచ్చు అంటే సబ్మిసివ్ పీపుల్ అని కూడా అనొచ్చు, రెస్పెక్ట్ఫుల్ పీపుల్ అని కూడా అనొచ్చు. ఇంకా వాళ్ళని మనం ఇంకేమంటామంటే మీక్. ఇంకా వాళ్ళని ఏమొచ్చు అంటే డోసైల్ ఓకేనా. ఈ వర్డ్స్ ఏమో వినయంగా ఉండే వాళ్ళకి యూజ్ చేసే వర్డ్స్. ఇది ఏంటంటే యారోగెంట్గా ఉండే వాళ్ళకి యూజ్ చేసే వర్డ్స్ అంటాం. క్లియర్? ఎనివే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. 42 చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ రైట్. యాంటనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ అడుగుతుండు. వర్డ్ ఏమి ఇచ్చిండు? ఫెలిసిటీ. ఫెలిసిటీ అంటే మీనింగ్ ఏంటంటే హ్యాపీనెస్ అనమాట. అంటే హ్యాపీగా ఉండడాన్ని ఏమంటామంటే ఫెలిసిటీ అంటూ ఉంటాం ఓకేనా. ఫెలిసిటీ అంటాం రైట్. కాబట్టి మనకు హ్యాపీనెస్ అని. ఒకసారి ఇక్కడ చూడండి. మీరు హ్యాపీనెస్ అన్నప్పుడు మీరు ఇక్కడ వర్డ్స్ రాసుకోండి. హ్యాపీనెస్ మనం ఏమనొచ్చు అంటే మిర్త్ అనొచ్చు అమ్మ. దాన్ని ఇంకా మనం ఏమొచ్చు అంటే బ్లిస్ అని కూడా అనొచ్చు ఓకేనా. మిర్త్ అనొచ్చు ఓకేనా, బ్లిస్ అనొచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ ఎక్స్టసీ. ఎక్స్టసీ అన్న మీనింగ్ ఏంటమ్మా? హ్యాపీనెస్ అంటూ ఉంటాం. నెక్స్ట్ ఇంకా మనం ఏమొచ్చు అంటే మనం ఇక్కడ యుఫోరియా ఓకేనా. యుఫోరియా అంటే మీనింగ్ ఏంటంటే ఇంటెన్స్ హ్యాపీనెస్ అనమాట ఓకేనా. దాన్ని ఇంకా మనం ఏమొచ్చు అంటే ర్యాప్చర్. మీకు ఏ వర్డ్ ఇస్తాడో ఎవ్వరికీ తెలియదు. మ్యాక్సిమం పాసిబుల్ అయిన వర్డ్స్ నేర్చుకుంటూనే ఉండాలి. ర్యాప్చర్ అంటే మనకేంటి? హ్యాపీనెస్ అంటూ ఉంటాం ఓకేనా. దాన్ని ఇంకా మనం ఏమొచ్చు అంటే జుబిలేషన్. చాలా వర్డ్స్ ఉంటాయి ఓకేనా. జుబిలేషన్ అది రైట్. మనకి హ్యాపీనెస్ సంబంధించింది. మరి హ్యాపీనెస్కి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా? సారో. సారో అంటే ఏంటమ్మా? బాధ. దాన్ని ఏమంటాం? మిజరీ ఓకేనా. సాడ్. మెలాంకోలీ. మెలాంకోలీ అంటే మీనింగ్ ఏంటి? బాధ. ఇంకేమంటాం దాన్ని? గ్రీఫ్ అంటాం ఓకేనా. డోల్ఫుల్ బాధ. బాధకు సంబంధించిన వర్డ్స్ అనమాట ఇవన్నీ రైట్. మిమిక్రీ ఏంటమ్మా? లేదు. ఇన్ఫిడెలిటీ అంటే చూడండి ఇక్కడ. ఇన్ఫిడెలిటీ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఫిడ్ అంటే మనకి ఇది రూట్ వర్డ్. ఫిడ్ అంటే మీనింగ్ ఏంటంటే నమ్మకం, ఫెయిత్ అంటూ ఉంటాం. బోనాఫైడ్ అంటాం కదా. బోనాఫైడ్ అంటే ఏంటిది? నమ్మకం ఉన్నది, నమ్మదగినది అని.
ఫిడ్ అంటే కదా ఫెయిత్ అనమాట. కాబట్టి ఇన్ఫిడెలిటీ, ఫిడెలిటీ అంటే నమ్మకం ఉన్నది, ఇన్ఫిడెలిటీ అంటే నమ్మకం లేనిది అని. ఫెయిత్ లెస్ ఇన్ అనేది యాడ్ చేస్తే జనరల్ మనకు ఆపోజిట్ అవుతూ ఉంటుంది. ఫార్మల్కి ఆపోజిట్ ఇన్ఫార్మల్, విజిబుల్కి ఆపోజిట్ ఇన్విజిబుల్. ఓకే, అలాగే ఫిడెలిటీకి ఆపోజిట్ ఏంటి ఇన్ఫిడెలిటీ అని, నమ్మకం లేనిది అని. ఎనీవే ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఇన్నోసెన్స్ అంటామా లేదు. 43 సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ అట. చూడండి ఇక్కడ మనకి ఏంటిదమ్మా ప్రొఫెషన్ అనేది ఇచ్చాడు. ప్రొఫెషన్ అంటే ఎలా ఉంటుంది, సింగిల్ ఎఫ్ ఉండాలి, డబల్ ఎస్ ఉండాలి. డబల్ ఎఫ్ ఉంది ఆన్సర్ కాదు, ప్రొఫెషన్ అంటే ఆన్సర్ కాదు. సింగిల్ ఎఫ్ సింగిల్ ఎస్ఏ ఉంది ఆన్సర్ కాదు. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ ప్రొఫెషన్. ఓకేనా. వొకేషనల్ అంటాం. ప్రొఫెషన్ అంటే ఏమంటాం చెప్పండి, ప్రొఫెషనల్ కోర్సెస్. వొకేషనల్ కోర్సెస్ అంటాం కదా, అది వొకేషనల్ అంటాం. నెక్స్ట్ 44 సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్. అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అడుగుతుండు. వర్డ్ ఏమి ఇచ్చిన మనకు క్యూరియస్. క్యూరియస్గా ఉండడం అంటే ఏంటమ్మా, ఆతృతగా, ఈగర్గా, జీలస్గా ఉండడం అంటూ ఉంటాం. దాన్ని క్యూరియస్గా ఉండడం అంటాం. బట్ మనకు అప్పుడు సో ఆన్సర్ ఆప్షన్ చూద్దాం. డౌట్ఫుల్ అంటే ఏంటమ్మా, డూబియస్. డూబియస్గా ఉండడాన్ని ఏమంటామంటే డౌట్ఫుల్ అంటూ ఉంటాం. దాన్ని మనం ఏమొచ్చు అంటే సస్పీషియస్. సస్పీషియస్గా ఉంది అంటే ఏదో ఒకటి సస్పెన్షన్ ఉంది అంటే డౌట్ఫుల్గా ఉంది అని డూబియస్ అంటాం. కాబట్టి ఈ రెండు మనకు ఆన్సర్స్ కావు. సాడ్ అంటామా, క్యూరియస్కి ఆపోజిట్ సాడా. క్యూరియస్ అంటే ఎంతూజియాస్టిక్గా ఉండడం, ఓకేనా, ఆతృతగా ఉండడం. కాదు ఇది మనకు మీనింగ్ గానే కాదు. ఆన్సర్ వస్తుంది అంటే ఇన్క్విజిటివ్. ఏమొస్తుంది ఆన్సర్ చెప్పండి, ఇన్క్విజిటివ్ అంటూ ఉంటాం. ఓకేనా. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఈగర్గా, జీలస్గా ఉండడం అంటూ ఉంటాం. ఆప్షన్ బి. నెక్స్ట్ 45 సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. చూడండి ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చిండు, డీఫైల్. దానికి ఏమడుగుతారంటే సినోనిమ్ అడుగుతున్నాం జనరల్గా. సో డీఫైల్ అన్నప్పుడు ఇక్కడ మనకు మీనింగ్ ఏమొస్తుంది, ఓకేనా. సో మనకి జనరల్గా డీఫైల్ అన్నప్పుడు మీనింగ్ ఏమొస్తుంది అంటే ఒక పర్సన్ యొక్క రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయడం. డి అంటే డ్యామేజ్ అన్నట్టు, నెగిటివ్ సెన్స్లో యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి డీఫైల్ అంటే డ్యామేజింగ్ ద రెప్యుటేషన్ అంటాం. సో డ్యామేజ్ చేయడం, రెప్యుటేషన్ ఆఫ్ వన్ పర్సన్. ఎస్టీమ్ అంటే ఏంటమ్మా, ఎస్టీమ్ అంటే డీప్ రెస్పెక్ట్. ఎస్టీమ్ అంటే ఏం చెప్పండి, డీప్ రెస్పెక్ట్, చాలా రెస్పెక్ట్ ఉంటుంది అని ఎస్టీమ్ అంటాం. ఎలివేట్ అంటే పెంచడం, ఎలివేషన్ అంటాం కదా, ఇంక్రీజ్ పెంచడం అంటాం. శాంక్టిఫై చేయడం అంటే ఏంటమ్మా, మేకింగ్ సంథింగ్ హోలీ. ఓకేనా, శాంక్టిఫై అది మనకు మీనింగ్ కాదు. మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఇది నెగిటివ్ వర్డ్ అయినా, నెగిటివ్ వర్డ్కి శ్రేణి మళ్ళీ మనకి ఏమొస్తుంది, నెగిటివ్ వర్డే అవుతుంది. ఇది పాజిటివ్ వర్డ్, ఇది పాజిటివ్ వర్డే, ఇది కూడా పాజిటివ్ వర్డే. కాబట్టి ఆన్సర్లు కావు. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే సో మనకు బెస్మిచ్ అంటాం. బెస్మిచ్ అంటే మీనింగ్ ఏంటంటే రెప్యుటేషన్ని బ్యాడ్గా చేయడం అని, డ్యామేజ్ చేయడం అంటూ ఉంటాం, బ్లేమ్ చేయడం అంటూ ఉంటాం. ఆప్షన్ 2. 46 సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఇచ్చిన వర్డ్కి ఇడియం ఏంటో అడుగుతుండు, ఇడియం యొక్క మీనింగ్ అడుగుతుండు. రైట్స్ ద హై ఆర్స్. చూడండి, హై ఆర్స్ని రైట్ చేయడాన్ని ఏమంటామంటే జనరల్గా సుపీరియర్ అంటూ ఉంటాం. ఏమంటాం చెప్పండి, దాన్ని సుపీరియర్ అంటాం. స్టార్టింగ్ కాదు, ఓకేనా, ఇది మనకు వెకేషన్ కాదు, రైట్, సుపీరియర్ అంటూ ఉంటాం, సుపీరియర్. ఆప్షన్ ఏ. 47 సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. చూడండి ఇక్కడ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండమ్మా, రైట్. ఇక మనం వర్డ్స్ చూసుకుంటే ఇక్కడ వర్డ్స్ చూడండి. సో రీపర్కషన్, జనరల్ రీపర్కషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు అవుట్కమ్ అంటూ ఉంటాం, రిజల్ట్ అంటాం దాన్నే, రైట్. మనకు ఆబ్జోలిసింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఆబ్జోలిసింగ్ అంటే ఏంటంటే ఆబ్జోలీట్ అని, సంథింగ్ నో లాంగర్ ఇన్ యూజ్. ఆబ్జోలీట్ థింగ్స్ అంటాం కదా, ఆబ్జోలీట్ థింగ్స్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, ఓల్డ్ ఫ్యాషన్ అనమాట, పాతవి అని. అవుట్డేటెడ్, అవుట్ ఆఫ్ డేట్ అంటాం కదా, వాటిని ఆబ్జోలీట్ థింగ్స్ అంటాం. అంటే అబ్జోలీట్, అబ్జల్యూట్ కాదు, మళ్ళీ ఆబ్జోలీట్. ఆబ్జోలీట్ అంటే సంథింగ్ నో లాంగర్ ఇన్ యూజ్, ప్రెజెంట్లో యూజ్ లేనివి అని, అంటే ఓల్డ్ ఫ్యాషన్ అంటాం. ఓకేనా, అది స్పెల్లింగ్ ఓకే, స్పెల్లింగ్ ఓకే. ఇక్కడ మనకు సో సిలౌట్ అంటే జనరల్గా ఇక్కడ చూడండి దాని మీనింగ్ ఏమొస్తుందంటే, సిలౌట్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే అవుట్లైన్ అంటూ ఉంటాం. ఒక మనిషి, ఒక పర్సన్ యొక్క అవుట్లైన్, అవుట్ఫిట్ అంటాం కదా, అవుట్లైన్ ఏమంటామంటే సిలౌట్ అంటాం. స్పెల్లింగ్ ఎలా ఉండాలంటే చూడండి ఇక్కడ మనకు సింగిల్ ఎల్లే ఉండాలి అమ్మ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా ఈ కూడా యాడ్ కావాలి, ఇది మనకు స్పెల్లింగ్ SILHOUETTE. ఓకేనా, అది మనకి ఏంటంటే అవుట్లైన్ అనే మీనింగ్ వస్తుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మిగతా వర్డ్ ఏముంది ఇక్కడ, లుడిక్రస్. లుడిక్రస్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే ఫులిష్ అని, స్పెల్లింగ్ కరెక్టే ఉంది. లుడిక్రస్ అంటే మీనింగ్ ఏంటి, ఫులిష్ అంటూ ఉంటాం, రైట్. బట్ మనకు ఆన్సర్ వస్తుంది, స్పెల్లింగ్ రాంగ్ ఉంది. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. 48 సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. యాంటోనిమ్ అడుగుతున్నాడు, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ అడుగుతుండు.
వాట్ ఏమి ఇచ్చింది ఇక్కడ మ్యాండేట్. చూడండి మ్యాండేట్ అంటే జనరల్ మీనింగ్ ఏం చెప్పండి, మ్యాండేటరీ అంటాం కదా. సో మ్యాండేటరీ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్గా తప్పనిసరిగా అది చేయాలి, ఏదో జరగాలి అని, తప్పనిసరిగా దాన్ని చేయాలి అని జనరల్ మీనింగ్. మ్యాండేట్ చేయడం అంటే కంపల్సరీ చేసేలాగా బైండ్ చేయడం అనమాట. మరి దానికి ఆపోజిట్ చూడండి ఇక్కడ. సో మనకు బెహెస్ట్ డిక్రీ అంటే మీనింగ్ ఏంటంటే కమాండ్ అని, ఆర్డర్ కమాండ్ అంటాం కదా, వాటిని ఏమంటామంటే బెహెస్ట్ డిక్రీ అంటాం. ఇక్కడ మ్యాండేట్ అంటే కంపల్సరీ చేపేయడం. సింపుల్గా ఇది మనకు శ్రేణం అయ్యే ఛాయిస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అడిగేది అంటున్నాం కాబట్టి ఈ ఆన్సర్లు కావు. నెక్స్ట్ ఇంజంక్షన్. ఇంజంక్షన్ అంటే అక్కడ మనం దాన్ని లేదు, ఓకేనా. సో జంక్షన్ అంటే తెలుసు కదా, మీటింగ్ పాయింట్ అంటాం కదా, అది అట్లా వస్తుంది మీనింగ్ మనకు, ఓకేనా. మరి అప్పుడు ఇక్కడ సో ఆన్సర్ ఏమొస్తుందంటే బ్రీచ్. ఏమొస్తుంది ఆన్సర్ చెప్పండి మనకు, బ్రీచ్ అనేది ఆన్సర్ అవుతుందమ్మా. అంటే మ్యాండేట్ అంటేనేమో నువ్వు కంపల్సరీ దాన్ని చేయాలి అని, దాని ఆపోజిట్ ఏమొస్తుంది, చేయకుండా దాన్ని బ్రీచ్ చేయడం అనమాట. కాబట్టి సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, బ్రీచ్. బ్రీచ్ ఆఫ్ లా అంటాం కదా అది. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సినోనిమ్ అంటే ఏంటమ్మా, సేమ్ మీనింగ్ ఇచ్చి వర్డ్ అడుగుతుండు. వర్డ్ ఏమి ఇచ్చిండు, ఫర్సేకెన్. చూడండి ఫర్సేకెన్ అంటే మీనింగ్ ఏంటంటే విడిచిపెట్టడం అంటాం, అబాండన్డ్, ఓకేనా. ఫర్సేకెన్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, విడిచిపెట్టడం అంటూ ఉంటాం, అబాండన్డ్ అంటాం, రైట్. వదిలేయడం, విడిచిపెట్టడం అంటాం కదా అది. బట్ ఇక్కడ మనకు నర్చర్డ్ అంటే ఏంటమ్మా, నర్చర్ చేయడం అంటే పెంచడం, సపోర్ట్ చేయడం అంటాం, ఓకేనా, అది మనకు నర్చర్డ్ అంటాం. నెగ్లెక్టెడ్ అంటే మీనింగ్ ఏంటి, ఇగ్నోర్డ్ అని, అది మనకు ఆన్సర్ కాదు, రైట్. బట్ ఇక్కడ మనకు పార్డన్. చూడండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ పార్డన్ చేయబడ్డం అంటే మీనింగ్ ఏంటి, అసలు పార్డన్ అంటే ఏం చెప్పండి. మీ జనరల్గా పాలిటీలో పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటాం, అంటే క్షమాభిక్ష పెట్టడం అనమాట, ఓకేనా. సో పార్డన్ అంటే ఎలాంటి మన మీద ఎలాంటి క్రైమ్ లేకుండా అన్ని కేసులు కొట్టేసి మనల్ని కేసుల నుంచి విముక్తి చేయడం అనమాట, దాన్ని పార్డన్ అంటాం. పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటాం కదా, అది మనకు మీనింగ్. పార్డన్ చేయడం అంటే ఎగ్జోనరేట్ చేయడం అనమాట, బయటపడేయడం, ఓకేనా. కాబట్టి మనకు ఫర్సేకెన్కు ఇక్కడ పార్డన్ అంటే కేసు నుంచి బయటపడేయడం. మరి ఇక్కడ లాస్ట్ వర్డ్ ఏం చూసుకుంటే ఇక్కడ మనకు అబాండెండ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, వదిలేయడం, విడిచిపెట్టడం అంటూ ఉంటాం. కాబట్టి సో మనకు పార్డన్ అయితే కాదు కదా, సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ డి, అబాండెన్డ్. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. 50 ఇది అండర్లైన్ చేసుకోండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఇడియం ఫ్రేజ్. అండర్లైన్ చేసిన దాని యొక్క ఇడియం యొక్క మీనింగ్ అడుగుతుంది ఇక్కడ. షీ హాజ్ ఏ బీ ఇన్ హర్ బానెట్ అండ్ కెన్ సే ఎనీథింగ్. బీ ఇన్ హర్ బానెట్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే, బానెట్ అంటే ఏంటంటే క్యాప్, ఇక్కడ వరకు వస్తుంది కదా మన క్యాప్, ఇట్లా పైన పెట్టుకొని ఇక్కడ వరకు చేసుకుంటాం కదా, దాన్ని మనము బానెట్ అంటూ ఉంటాం, రైట్. అంటే ఇప్పుడు కందిరీగా ఉందనుకోండి, అది ఎప్పుడు చెవులో వచ్చి ఏదో సౌండ్ చేస్తూ ఉంటుంది కదా. సో బీ ఇన్ హర్ బానెట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడు ఏదో కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉండడం, కంటిన్యూస్గా అంటూ ఉంటాం దాన్ని, రైట్. కాబట్టి ఇక్కడ మీకు ఆప్షన్ చూసుకోండి, చూడండి. ఈజ్ ఏ క్రేజీ పర్సన్, ఈజ్ ఏ ఫులిష్ పర్సన్, ఈజ్ అన్ ఆబ్సెస్డ్ పర్సన్, ఈజ్ ఏ ప్రౌడ్ పర్సన్. ఆబ్సెస్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆక్యుపైడ్ అని, కంటిన్యూస్గా ఆక్యుపై చేసి ఉంటే దాన్ని ఏమంటామంటే ఆబ్సెస్డ్ అంటాం. ఇక్కడ మనకు బీ ఇన్ హర్ బానెట్ అంటే కంటిన్యూగా మాట్లాడడం ఏదో ఒకటి, కాబట్టి కంటిన్యూస్ అనే సెన్స్ మనకి ఇందులో ఉంది కాబట్టి సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఆబ్సెస్డ్ అంటే కంటిన్యూగా అనమాట, రైట్. ఇక మనకు ప్రౌడ్ అంటామా, దీన్ని ఇక్కడ లేదు. క్రేజీ పిచ్చి అంటామా లేదు, మ్యాడ్ కాదు కదా, ఫులిష్ కాదు, కాబట్టి మనకు ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, ఆబ్సెస్డ్ అని, ఓకేనా. ఇక్కడ వర్డ్ రాసుకోండి మీరు, ఇన్సెసెంట్. ఇన్సెసెంట్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే మనకు కంటిన్యూస్ అమ్మ. దీనికి ఇలా కూడా ఇస్తాడు, బీ ఇన్ హర్ బానెట్ అంటే ఇన్సెసెంట్ స్పీకింగ్ అంటాం. అంటే ఇన్సెసెంట్ ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కంటిన్యూస్ అంటాం. సీజ్ అంటే ఏంటమ్మా, ఆపడం. జనరల్గా సీజ్ అంటే ఏంటి, ఆపడం, సిఈఏఎస్సి, స్టాప్ చేయడం అంటాం, సీజ్ అంటాం, ఓకేనా. కాబట్టి సీజ్ ఆపడం, సెసెంట్ ఇక్కడ మీనింగ్ వచ్చింది కదా, ఇన్సెసెంట్, ఇన్ అనేది యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అంటే సీజ్కి నెగిటివ్ ఏంటి, సీజ్ అంటే ఆపడం, దాని ఆపోజిట్ ఏమొస్తుంది, కంటిన్యూ చేయడం. కాబట్టి ఇన్సెసెంట్ అంటే కంటిన్యూస్ అని అట్లా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. కాబట్టి కంటిన్యూస్, ఓకేనా. సో ఎనీ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. 51 వి మస్ట్ డాష్ హెల్ప్ టు ద పీపుల్ హిట్ బై ద సైక్లోన్. అంటే సైక్లోన్ వల్ల ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళకి ఏం చేయాలి, మనం హెల్ప్ చేయాలి అని. మరి వి మస్ట్ కాంట్రిబ్యూట్ హెల్పా, సమ్మన్ హెల్పా, ఇంపార్ట్ హెల్పా, రెండర్ హెల్పా, వి మస్ట్ రెండర్ హెల్ప్ అంటాం. ఇది మీకు కొలొకేషన్ సంబంధించింది. అంటే కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్
షీ డిడ్ ఏ మిస్టేక్ అంటామా, షీ మేడ్ ఏ మిస్టేక్ అంటామా, షీ మేడ్ ఏ మిస్టేక్ అంటాం, డిడ్ ఏ మిస్టేక్ అనకూడదు. కొలొకేషన్ సంబంధించి పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ మీరు ఎన్ని నేర్చుకుంటే మీకు అంత యూజ్ అవుతుంది. కాబట్టి హెల్ప్ చేయడం, హెల్ప్ రెండర్ చేయడం అంటాం. ఇక్కడ ఆల్రెడీ హెల్ప్ ఉంది కాబట్టి కాంట్రిబ్యూట్ అంటే ఏంటమ్మా, హెల్ప్ చేయడమే. కాంట్రిబ్యూట్ సంథింగ్ అనొచ్చు, కానీ కాంట్రిబ్యూట్ హెల్ప్ అనకూడదు. కాంట్రిబ్యూట్ అంటేనే హెల్ప్ చేయడం, కాంట్రిబ్యూట్ చేయడం. కాబట్టి మనకు ఇది ఆన్సర్ కాదు. సమన్ అంటే ఏంటమ్మా, ఆర్డర్ చేయడం. సమన్స్ ఇచ్చారు అంటాం కదా, వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చారు అని, మనకు ఆన్సర్ కాదు. ఇంపార్టెంట్ ఏంటి, వాళ్ళకు ఇట్లా తీసుకెళ్ళిపోవడం అనమాట లోపలికి. ఇంపార్టింగ్ ద ఎడ్యుకేషన్ ఇన్ ద చిల్డ్రన్ అంటే చిల్డ్రన్ లోపలికి ఎడ్యుకేషన్ తీసుకుపోవడం, వాళ్ళకి తీసుకెళ్ళడం. కాబట్టి ఇక్కడ మనకు హెల్ప్ చేయడం అంటాం కాబట్టి రెండరింగ్ హెల్ప్, ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. 52. The teacher found many mistakes in many compositions when she want dash it. చూడండి, ఆమె చాలా మిస్టేక్స్ని కనిపెట్టిందట. ద టీచర్ ఫౌండ్ అంటాం. ఇది మనకు వేటు, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ చూడండి, ఫౌండ్ కనిపెట్టడం, కనుగొనడం అంటాం. ఇంకోటి మనకు ఉంటుంది ఫౌండెడ్. ఇది వేరే, అది వేరే. ఇదేమో స్థాపించడం. షీ ఫౌండెడ్ అన్ ఆర్గనైజేషన్ అంటాం కదా, స్థాపించడం ఏదో కనిపెట్టడం, రైట్? ఎనీవే, సో ద టీచర్ ఫౌండ్ మెనీ మిస్టేక్స్, చాలా మిస్టేక్స్ కనిపెట్టిందట. ఇన్ మెనీ కంపోజిషన్స్ వెన్ షీ వాంట్ టు డాష్ ఇట్, వెన్ షీ వాంట్ ఇన్ టు ఇట్, వాంట్ అబౌట్ ఇట్, వాంట్ ఫర్ ఇట్, వాంట్ త్రో ఇట్. చూడండి, అంటే ఇక్కడ మనకేం చెప్తారంటే టీచర్ చాలా మిస్టేక్స్ కనిపెట్టిందట చాలా కంపోజిషన్స్లో. కంపోజిషన్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకు జనరల్గా ఏవో కంపోజ్ చేశారు అంటే కలిపి చేశారు అని, దాంట్లో మిస్టేక్ కనిపెట్టిందట. ఎట్లా కనిపెట్టిందంటే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, షీ వాంట్ ఇన్ టు ఇటా, అబౌట్ ఇటా, ఫర్ ఇటా, త్రో ఇట్ అంటే మనకు ఆన్సర్ వస్తుందంటే త్రో ఇట్ అని. అంటే దాని గుండా వెళ్ళినప్పుడు చాలా కంపోజిషన్స్లో వాటి తోటి వెళ్ళినప్పుడు అక్కడ మిస్టేక్స్ అనే కనిపెట్టింది అని. సో దానికోసం కాదు, ఓకేనా, దాని మీద కాదు, దానిలోకి కాదు. సో ఇంటూ కాకుండా మనం త్రో యూజ్ చేసుకోవాలి కంపోజిషన్ అన్నప్పుడు, ఓకేనా. బట్ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. 53. మనకు వీ షుడ్ నాట్ సిక్స్ విత్ దోస్ పీపుల్ హూ హ్యావ్ అండ్ డాష్ రెప్యుటేషన్. జనరల్గా ఇక్కడ మనకు ఈ సెంటెన్స్ ఏదో చిన్న మిస్టేక్ ఉన్నట్టుంది. సిక్స్ విత్ దోస్ పీపుల్, ఓకే ఫైన్. సో అండ్ డాష్ రెప్యుటేషన్ జనరల్గా ఇక మీకు రెప్యుటేషన్ అన్నప్పుడు చూడండి, దీనికి కలొకేషన్ వర్డ్ చూద్దాం ఒకసారి. అన్సేవరీ, అన్స్టడీ, అన్సేఫ్, అన్సాంక్టిఫైడ్. రెప్యుటేషన్ అంటే ఏంటి, జనరల్గా ప్రఖ్యాతి, ఫేమ్ అంటూ ఉంటాం. రెప్యుటేషన్ తోటి మీకు ఎప్పుడైనా సరే ఏమి యూజ్ చేసుకోవాలంటే అన్సేవరీ అనే కొలొకేషన్ వస్తుంది, కానీ మనకు అన్స్టడీ రాదు, ఓకే, అన్సేఫ్ రాదు, అన్సాంక్టిఫైడ్ రాదు. అన్సేవరీ అంటే ఏంటంటే, సేవరీ అంటే ఏంటంటే సో టేస్ట్ఫుల్గా జనరల్గా మీనింగ్ వస్తుంది. సేవరీ రెప్యుటేషన్ అంటే వాళ్ళకు ఒక మంచి రెప్యుటేషన్ ఉంది అని, చార్మింగ్ అట్రాక్టివ్ రెప్యుటేషన్ ఉంది అని. సో అన్సేవరీ అంటే అక్కడ మనకు మీనింగ్ వస్తుందంటే అంత మంచి అట్రాక్టివ్, అంత మంచి స్పైసీ, అంతగానం రెప్యుటేషన్ లేదు అని సింపుల్గా. దాన్ని మనం అన్సేవరీ రెప్యుటేషన్ అని చెప్పొచ్చు, కానీ ఈ వర్డ్స్ని యూజ్ చేసుకోవద్దు రెప్యుటేషన్ తోటి, ఓకేనా. అట్లా కూడా ఆన్సర్ చేసుకోవచ్చు మనం సింపుల్గా. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. 54th చూడండి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు. చూడండి 54. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. రైట్, ఐ విజిటెడ్ మై ఆంట్ జస్ట్ బిఫోర్ ఏ వీక్. ఇక చూడండి, ఐ విజిటెడ్ అంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ ఫార్మాట్లో ఉంది. ఇది ఏ టెన్స్లో ఉంది సెంటెన్స్ అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. ఎలా అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ పాస్టే కదా. కాబట్టి మనకి ఇప్పుడు సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు జనరల్గా జస్ట్ బిఫోర్ ఏ వీక్ అంటుండు, అంటే జస్ట్ ఒక వారం ముందే నేను మా ఆంటీని విజిట్ చేశాను అని, రైట్. అయితే ఆప్షన్స్లో చూసుకుంటే ఏ వీక్ బిఫోర్, ఏ వీక్ ఎగో, నెక్స్ట్ ఏ వీక్ ఎర్లియర్, నో ఇంప్రూవ్మెంట్ ఉంది. అసలు బిఫోర్కు ఎగోకు డిఫరెన్స్ చూడండి. బిఫోర్ అంటే జనరల్గా ముందు అని, ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే సో బిఫోర్ 5 o'clock, బిఫోర్ 6 o'clock అలా, ఓకేనా. ఐ కంప్లీటెడ్ ద వర్క్ బిఫోర్ 6 o'clock అంటే 6 o'clock ముందే నేను వర్క్ కంప్లీట్ చేశాను అని అప్పుడు యూజ్ చేసుకోవాలి బిఫోర్. అంతేగాని ఇక్కడ ఏమంటారు, ఒక వారం క్రితము నేను విజిట్ చేశాను అని. సో వారం క్రితం అప్పుడు దాన్ని ఏమంటామంటే ఎగో అంటూ ఉంటాం. ఇప్పుడు 5 years బిఫోర్ అంటామా, 5 years ఎగో అంటామా, 5 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల కిందట అంటే ఏమంటాం మనం 5 years ఎగో అనాలి, 5 years బిఫోర్ కాదు,
ఓకేనా. బిఫోర్ 5 years అంటే ఏంటి, 5 yearsకు ముందు అని, బిఫోర్ అంటే ముందు అని వస్తుంది మీనింగ్ అక్కడ, కాబట్టి ఎగో యూజ్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడ సో ఎర్లియర్ ఎర్లియర్ అంటే ముందు మనకు, సో 5 years ago 5 అక్కడ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ వీక్ అన్నప్పుడు కూడా మనకి ఏమొస్తుంది, వీక్ ఎగో వారం క్రితము అని. అయినా మన సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకు ఎగో అనే కీవర్డ్ ఉంటుంది, అట్లా కూడా ఆన్సర్ పెట్టుకోవచ్చు మనం, రైట్. బట్ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. ఇంకోటి చూడండి ఇక్కడ మీకు బిఫోర్, మీకు జనరల్గా సో బిఫోర్కు ఇన్ ఫ్రంట్ ఆఫ్కు డిఫరెన్స్ ఉంటుందమ్మా, ఇది జాగ్రత్తగా చూడండి. జనరల్గా ఇప్పుడు షీ శాట్ బిఫోర్ మీ అంటామా, షీ శాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటామంటే చాలామంది ఏం చేస్తారంటే నా ముందు కూర్చుంది అంటే షీ శాట్ బిఫోర్ మీ అంటారు. బిఫోర్ అంటే ముందు అని చెప్పేసి షీ శాట్ బిఫోర్ మీ అంటారు. బిఫోర్ అంటే ముందే, కానీ అది మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే టైంకు మాత్రమే యూజ్ చేసుకోవాలి, పొజిషన్కు కాదు. ఓకేనా. పొజిషన్కి ఏం యూజ్ చేసుకోవాలంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్, రైట్. ఇప్పుడు బిఫోర్ ఎక్కడ వస్తుందంటే టైంకు. షీ కేమ్ బిఫోర్ మీ అంటే నాకంటే ముందే వచ్చింది అని టైం ప్రకారం. షీ శాట్ బిఫోర్ మీ అనకూడదు, నా ముందు కూర్చుంది పొజిషన్లో ముందు కూర్చుంది అంటే షీ శాట్ బిఫోర్ మీ అనకూడదు, షీ శాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అనాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది మనకు పొజిషన్కు. అందుకే మీకు డోంట్ పార్క్ యువర్ కార్ బిఫోర్ మై గేట్ అంటారా, డోంట్ పార్క్ యువర్ కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై గేట్ అంటారా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై గేట్ అంటారు. బిఫోర్ మై గేట్ అంటే టైం కదా బిఫోర్ అనేది, ఇప్పుడు గేట్ కంటే ముందే టైం కదా అది. సో బిఫోర్ అనేది టైంకి యూజ్ చేసుకోవాలి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది మనము పొజిషన్ ప్లేస్కి యూజ్ చేసుకోవాలి. ఎనీవే ఆప్షన్ 55. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది మీకు. మనకు 55 రాహుల్ గేవ్ మీ అన్ ఓల్డ్ సిజర్ అట. మీకు జనరల్గా కొన్ని మనకి ఎలా ఉంటాయంటే ఆబ్జెక్ట్స్ ఎప్పుడైనా సరే డబుల్గానే ఎగ్జిస్ట్ అవుతాయి, సింగిల్ ఎగ్జిస్ట్ కావు. అవేంటివంటే కొన్ని చెప్తా చూడండి. సిజర్స్ అంటాం, అవి ఎప్పుడైనా సరే డబల్ ఉంటాయి, సింగిల్ ఉంటుందా ఉండదు. అందుకే మనకు సిజర్ అనే వర్డ్ ఉండదు, ఎప్పుడైనా సరే సిజర్సే అనాలి, సిజర్ అనే వర్డ్ ఉండకూడదు. ఎందుకంటే రెండు డబుల్ ఉంటాయి కదా ఎప్పుడైనా, కాబట్టి మనం తెలుగులో కత్తెర అంటాం, కానీ ఇంగ్లీష్లో మాత్రం మనము సిజర్సే ఉంటుంది. సో మనకు సిజర్స్, స్పెక్టాకిల్స్, బైనాక్యులర్స్, ఓకేనా, ట్రౌజర్స్, జీన్స్ అంటాం. జీన్ అంటాం లేదు, ఎందుకంటే ఎప్పుడైనా సరే డబల్ ఉంటుంది అది. ట్రౌజర్స్, ఓకేనా, సాక్స్, అవి ఎప్పుడైనా సరే రెండు పేర్స్ లాగా ఉంటాయి కాబట్టి అలా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్లిప్పర్స్, శాండల్స్, శాండల్ ఉండదు మనకు శాండల్స్, ఎందుకంటే రెండులా ఎగ్జిస్ట్ అవుతాయి, ఎప్పుడైనా ఒకదాన్ని తీసుకోలేం కదా. స్లిప్పర్స్ అలా, ఓకేనా. కాబట్టి మనం ఎప్పుడైనా సరే డబల్ ఉండాలి కాబట్టి సో ఈ మనకు వర్డ్స్ అనమాట, రైట్. కాబట్టి ఇక్కడ సిజర్ అనే వర్డ్ ఉంటే అది ఎలిమినేట్ చేద్దాం ఫస్ట్, క్లియర్. మరి అండ్ ఓల్డ్ సిజర్స్, నెక్స్ట్ ఏ పేర్ ఆఫ్ సిజర్స్ అమ్మ. చూడండి ఎప్పుడైనా సరే ఏ కానీ యాన్ కానీ వేటికి యూజ్ చేస్తాను చెప్పండి. ఏ అన్నా యాన్ అన్నా మీనింగ్ ఏంటి, ఒక. కాబట్టి ఎప్పుడైనా సరే వీటి తర్వాత ఏం రావాలి మనకు, సింగులర్ నౌనే రావాలి, సింగులరే రావాలి. మరి ఇప్పుడు సిజర్స్ అనేది ఏంటిది, ప్లూరల్ నౌన్, చూస్తేనే కనిపిస్తుంది ప్లూరల్ నౌన్. కాబట్టి ఏని కానీ యాన్ని కానీ మనము ప్లూరల్కి యూజ్ చేసుకుంటామా లేదు, దాన్ని బేస్ చేసుకుంటే ఈ ఆప్షన్ పోయింది. 3 ఆప్షన్స్ పోయినప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, దట్స్ ఇట్. ఓకేనా. మీరు ఆన్సర్ తెలుసుకోవడం కాదు, మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగో తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంతే, ఓకేనా. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్, రైట్. చూడండి ఇక్కడ క్లోజ్ టెస్ట్ చూడండి. సో మన క్లోజ్ టెస్ట్లో ఏమి ఇచ్చారు అంటే హ్యూమన్ బీయింగ్స్, ఓకేనా, హ్యావ్ 3 బేసిక్ నీడ్స్. హ్యూమన్ బీయింగ్స్కి ఏమున్నాయంటే 3 బేసిక్ నీడ్స్ ఉన్నాయట. అవేంటివి, ఫుడ్, షెల్టర్ అండ్ డాష్. ఇది మన జనరల్ చదివే సెంటెన్స్ ఇది, ఓకేనా. బట్ ఇక్కడ ఫుడ్, షెల్టర్ అండ్ డాష్ అంటుండు, ఓకేనా. మనం జనరల్గా ఇప్పుడు ఒక మనిషికి కూడు, గుడ్డ, ఓకేనా, నెక్స్ట్ ఇల్లు ఉండాలి అంటాం. కూడు, గూడు, గుడ్డ, రైట్. కూడు అంటే అన్నం, ఫుడ్. గూడు అంటే షెల్టర్, గుడ్డ అంటే క్లాతింగ్. కాబట్టి మనకు సో ఫుడ్, షెల్టర్ అండ్ పవరా, వాటరా, క్లాతింగా, మన ఏమొస్తుంది చెప్పండి, క్లాతింగ్. ఫుడ్ అంటే అందులో మనకు వాటర్ కూడా వచ్చేస్తుంది, కాబట్టి ఆన్సర్ వస్తుంది చెప్పండి. ఇక్కడ సింపుల్ క్వశ్చన్, క్లాతింగ్ అంటాం. నెక్స్ట్ వన్, ఆల్ ఆఫ్ దీస్ రిక్వైర్మెంట్, జాగ్రత్త చూడండి. మనకి బ్లాంక్ ఎక్కడ ఉంది, ఇంకో ఇక్కడ ఉంది, డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోదాం. ద ఇండివిజువల్ మస్ట్ బి ఎంప్లాయిడ్. ఇండివిజువల్ అంటాడు కంపల్సరీ ఎంప్లాయీ ఉండాలి అని. దట్ ఈస్ హ్యావ్ / డాష్ ప్రొఫెషన్. దాని మీనింగ్ ఏంటి, ఒక ప్రొఫెషన్ ఉండాలి అని. హ్యావ్ ఏ కానీ యాన్ కానీ అన్నాడు, ఏదో ఒక సౌండ్తో తీసుకోవాలి. మరి అప్పుడు సూటబులా, అథారిటేటివా, డీసెంటా, టెంపరీయా. చూడండి ఇక్కడ ఒకసారి జస్ట్ చూడండి, పైదాన్ని చదువుకుంటూ వెళ్దాం, మీకు అర్థం కాకపోతే పైదాన్ని చదువుకుంటూ వెళ్దాం. దీస్ రిక్వైర్మెంట్స్ కెన్ బి మెట్ సాటిస్ఫాక్టర్లీ ఓన్లీ ఇఫ్ అన్ ఇండివిజువల్ హ్యాస్ మనీ. ఇవి ఎప్పుడు వస్తాయంటే ఇండివిజువల్కు మనీ ఉన్నప్పుడు వస్తాయి అంటుండు. అండ్ ఫర్ ఎర్నింగ్ దిస్ మనీని ఎర్న్ చేయాలి అంటే
ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు వస్తే మనకు మనీ ఉన్నప్పుడు అవన్నీ కొనుక్కోగలుగుతాం. నెక్స్ట్ మనీ అని ఎర్న్ చేయాలంటే ఫర్ ఎర్నింగ్ దిస్ మనీ ద ఇండివిజువల్ మస్ట్ బి ఎంప్లాయిడ్. మనీ ఏం చేయాలంటే కంపల్సరీ ఇండివిజువల్కి ఏమి ఉండాలి, ఒక జాబ్ ఉండాలి, ఎంప్లాయీ అయి ఉండాలి అని. దట్ ఈస్ హ్యావ్ డాష్ ప్రొఫెషన్, ఒక ప్రొఫెషన్ ఉండాలి అని. మరి ఇక్కడ మనకు అథారిటేటివ్ ప్రొఫెషన్ ఉంటేనే ఇవి వస్తాయా? కాదు. డీసెంట్ ప్రొఫెషన్ ఉంటేనే ఇవి వస్తాయా? లేదు. టెంపరీ ప్రొఫెషన్ ఉంటే ఇవి వస్తాయా? టెంపరీ అంటే ఏంటమ్మా, జస్ట్ కొంత టైం వరకు అని, పర్మనెంట్ కాదు. కాబట్టి ఇక్కడ టెంపరీ కూడా తీసుకోవాలి, నెగిటివ్ సెన్స్లో ఉంది. బట్ సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే సూటబుల్, అంటే ఒక సూటబుల్ ఏదో ఒక ప్రొఫెషన్ సూటబుల్, వాళ్ళకి సూట్ అయిన ప్రొఫెషన్స్ అనేవి అందరికీ ఒకటే ఉండవు కదా, ఎవరికి ప్రొఫెషన్ వాళ్ళది. కాబట్టి వాళ్ళకు ఎందులో అయితే స్కిల్ ఉంటుందో వాళ్ళకి సూటబుల్ అయ్యే ప్రొఫెషన్లో ఉంటే అప్పుడు వాళ్ళకి ఇవన్నీ వస్తాయి అని. కాబట్టి సింపుల్గా ఏం చెప్పొచ్చు ఇక్కడ మనము ఆప్షన్ ఏ. మిగతా ఆప్షన్స్ ఎట్లా చూపోతున్నాయో చూడండి ఇక్కడ క్లియర్గా, రైట్. నెక్స్ట్ వన్, డాష్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ త్రూఅవుట్ ద గ్లోబ్ హూ హ్యావ్ బీన్ అనేబుల్ టు అబ్టైన్ ఈ జాబ్, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఏం చెప్పిన ఇంతసేపు, జాబ్ అనేది ఉంటే మనీ వస్తాయి అవన్నీ కొనుక్కుంటాం అంటాం. నెక్స్ట్ తర్వాత చూడండి, డాష్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ రైట్ఫుల్లీ, రిగ్రెసివ్లీ, రిప్రెసివ్లీ, రిగ్రెటబ్లీ. చెప్పు చూడండి ఇక్కడ జస్ట్ కామన్ సెన్స్ చూడండి, ఇక్కడ కొంచెం కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి. డాష్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ త్రూఅవుట్ ద గ్లోబ్ హూ హ్యావ్ బీన్ అనేబుల్ టు అబ్టైన్ ఏ జాబ్. కానీ చాలామంది ఇక్కడేమో మనీ ఉంటే జాబ్ ఉంటే పైసలు వస్తాయి, కానీ ఇక్కడ ఏమంటున్నారంటే అయినా కానీ చాలామందికి సో జాబ్ అనేది లేదు, వాళ్ళకు జాబ్ అనేది పొందే పొజిషన్లో లేరు అని. కాబట్టి ఇక్కడ మనకు సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే రైట్ఫుల్లీ అంటామా, రిగ్రెసివ్లీ అంటామా, రిప్రెసివ్లీ అంటాం, రిగ్రెటబ్లీ అంటామంటే రిగ్రెటబ్లీ అంటాం. రిప్రెసివ్ అంటే ఏంటమ్మా, రిప్రెసివ్ అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడం, కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. రిగ్రెసివ్గా ఉండడం, ఓకే, ఇది కూడా మనకు అపోజ్ చేసే విధానం, కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. రైట్ఫుల్లీ అంటామా, లేదు. ఆన్సర్ వస్తుందంటే రిగ్రెటబుల్, అంటే మనం సిగ్గుచేటుకు జనరల్గా జాబ్ ఉంటే పైసలు వస్తాయి, సిగ్గుచేటుకు అసలు ఒక్కరికి కూడా జాబ్ లేదు అని, అది మీనింగ్ అక్కడ. కాబట్టి రిగ్రెటబుల్ ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, యాజ్ ఏ డైరెక్ట్, చూడండి నెక్స్ట్ బ్లాంక్ చూడండి ఇక్కడ, యాజ్ ఏ డైరెక్ట్ అటాక్, యాజ్ ఏ డైరెక్ట్ కాన్సిక్వెన్స్, యాజ్ ఏ డైరెక్ట్ సీక్వెన్స్, యాజ్ ఏ డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ అంట. చూడండి, యాజ్ ఏ డైరెక్ట్ డాష్ they have dash amount of income, right. as a direct dash they have dash amount of income. ఇప్పుడు మీకు ఈ బ్లాంక్లో ఏదో అర్థం కావట్లేదు అనుకోండి, ఒక్కసారి చూడండి మొత్తం చదువుకుంటూ వెళ్దాం. as a direct dash they have dash income of income and unemployed. చూడండి and ఉంది కదా ఇక్కడ చూడండి, ఒకసారి మనం ఫిఫ్త్ బ్లాంక్ వెళ్దాం. and ఉంది, and పక్కన అన్ఎంప్లాయిడ్ ఉంది, and పక్కన అన్ఎంప్లాయిడ్ ఉంటే వానికి జాబ్ లేదు అని. ఇప్పుడు and అనేది ఎప్పుడైనా సరే రెండు సేమ్ థింగ్స్ని కలపాలి. అండ్ పక్కన మనకు అన్ఎంప్లాయిడ్ ఉంది అంటే అండ్ ముందు కూడా సేమ్ ఏదో మనకు అన్ఎంప్లాయిడ్కి సంబంధించే ఉండాలి కదా. అండ్ పక్కన నెగిటివ్ ఉంది కాబట్టి అండ్ ముందు మనకి ఏముండాలి, నెగిటివ్ ఉండాలి, ఎందుకంటే అండ్ అనేది రెండు సేమ్ ఉన్న వాటిని కలుపుతుంది. మరి ఇక్కడ అండ్ ముందు నెగిటివ్ ఉండాలి కాబట్టి ఈ బ్లాంక్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, నెగిటివ్ వర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారా, పాజిటివ్ వర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారా, నెగిటివ్ వర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఒక్కసారి ఆప్షన్స్ చూడండి, ఇక్కడ ఫిఫ్త్ బ్లాంక్కి యావరేజ్, ప్లెంటిఫుల్, మీగరు, మైనర్ అట. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఒక్కసారి చూడండి, ప్లెంటిఫుల్ ఇన్కమ్కు అన్ఎంప్లాయిడ్కి ఏమన్నా సంబంధం ఉందా? అన్ఎంప్లాయిడ్ ఏమో నెగిటివ్, ప్లెంటిఫుల్ ఇన్కమ్ అంటే పాజిటివ్, ఆప్షన్ తీసేయండి అంతే. యావరేజ్ ఇన్కమ్ అంటే యావరేజ్ ఇన్కమ్ వస్తుంది అని, యావరేజ్ ఇన్కమ్ వస్తుంది అంటే మరి దాన్ని అన్ఎంప్లాయిడ్ అంటామా, అనలేం కాబట్టి ఇది కూడా ఆప్షన్ తీసుకోవచ్చు. ఈ రెండు పాజిటివ్ సెన్స్లో ఉన్నాయి, అన్ఎంప్లాయిడ్ అంటే నెగిటివ్ సెన్స్. కాబట్టి ఇక్కడ మనకు మీగర్ రావచ్చు, మైనర్ రావచ్చు. రెండు ఆప్షన్స్ పాజిటివ్ నెగిటివ్ కాన్సెప్ట్ తోటి రెండు పోయినాయి. మరి తర్వాత మీగర్ ఇన్కమ్ అంటామా, మైనర్ ఇన్కమ్ అంటామా. మైనర్ అంటే ఏంటమ్మా, ఏజ్కి సంబంధించిన వర్డ్ అది. కాబట్టి సింపుల్ ఆప్షన్ ఎలిమెంట్ చేస్తే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. మీగర్ ఇన్కమ్ అంటే తక్కువ ఇన్కమ్ అని. ఇది మనకేంటి సియా, ఇది మనకి ఏంటిదమ్మా ఫిఫ్త్ బ్లాంక్, లాస్ట్ బ్లాంక్లీ. కానీ పైన బ్లాంక్ చూడండి ఒకసారి, ఇక్కడ ఫోర్త్ బ్లాంక్ చూడండి, ఇక్కడ మీకు ఎట్లా వస్తుందో జాబు, ఎట్లా వస్తుందో ఆన్సర్ మనకి ఇక్కడ. సో వాళ్ళు అనేబుల్ అంటే జాబు పొందలేకపోతున్నారు కాబట్టి యాజ్ ఏ డైరెక్ట్ దాన్ని ఏమంటాం, యాజ్ ఎ డైరెక్ట్ రిజల్ట్ అన్నట్టే కదా అది, యాజ్ ఎ డైరెక్ట్ రిజల్ట్ కాబట్టి మరి అప్పుడు మనకు అటాక్ అంటామా, దాన్నే లేదు ఏమంటామంటే రిజల్ట్ని కాన్సిక్వెన్స్ అంటాం, దాని ద్వారా వచ్చింది అని. కాబట్టి యాజ్ ఎ డైరెక్ట్ కాన్సిక్వెన్స్, సీక్వెన్స్ అంటామా లేదు, ఓకేనా, కాన్ఫ్రంటేషన్ కూడా కదా ఆన్సర్ వస్తుంది. యాజ్ ఎ డైరెక్ట్ కాన్సిక్వెన్స్ వాళ్ళకి జాబ్ లేకపోవడం వల్ల డైరెక్ట్ ఏమవుతుంది అంటే వాళ్ళకు తక్కువ ఇన్కమ్ వచ్చే ఛాయిస్ ఉంది అని. మీగర్ ఇన్కమ్, దే హ్యావ్ మీగర్ ఇన్కమ్, మీగర్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అండ్ అన్ఎంప్లాయిడ్ అనమాట. కాబట్టి సింపుల్గా ఇక్కడ మనకు అది దానివల్ల ఇది వచ్చే ఒక రిజల్టే కదా, జాబ్ లేకపోతే వచ్చే రిజల్టే కదా ఇన్కమ్ లేకపోవడం అనేది. కాబట్టి యాజ్ ఎ డైరెక్ట్ రిజల్ట్ అంటే రిజల్ట్ని ఏమంటాం మనం, కాన్సిక్వెన్స్ అంటాం. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. కొన్నిసార్లు మీకు ఆ బ్లాంక్ అర్థం కాకపోతే కింది బ్లాంక్ దగ్గరికి వెళ్ళండి, ఓకేనా, ఎందుకంటే కొన్నిసార్లు మీకు కింది బ్లాంక్లు అర్థమైనప్పుడు మళ్ళీ పై బ్లాంక్ అర్థమయ్యే ఛాయిస్ ఉంటుంది, అట్లా చూసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే సో మొత్తం ఇది పారాగ్రాఫ్ కాబట్టి ఫస్ట్ బ్లాంక్ అర్థం కాకపోయినా సరే మెల్లమెల్లగా కిందికి వెళ్ళినప్పుడు ఫస్ట్ బ్లాంక్లో ఏమొస్తుంది అనే కాంటెక్స్ట్ మీకు అర్థమవుతుంది, అట్లా కూడా చూసుకోండి, ఓకేనా. ఇది
So that's all for this video. So thank you, all the best.